కురుకొండ గ్రామంలో టీడీపీ కార్యాలయ ప్రారంభోత్సవం, సీసీ రోడ్లు ప్రారంభోత్సవం. తిరుపతి జిల్లా ఓజిలి మండలం కురుకొండ గ్రామంలో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయం, సీసీ రోడ్ల ప్రారంభోత్సవానికి విచ్చేసిన సూళ్లూరుపేట నియోజకవర్గం శాసనసభ్యురాలు నెలవెల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవెల సుబ్రహ్మణ్యం, అనంతరం సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ నెలవెల విజయశ్రీ మాట్లాడుతూ, కురుగొండ గ్రామం ఈశాన్యం మూల అయినందున నేను తొలిసారిగా తెలుగుదేశం పార్టీ తరపున ప్రచార కార్యక్రమాన్ని కురుగొండ గ్రామం నుండి మొదట పెట్టానని, ఇక్కడ నుంచే నా అభివృద్ధి అయ్యిందని, అలాంటి గ్రామానికి ఎంతవరకైనా సహకారం అందిస్తానని ఈ సందర్భంగా అన్నారు. కురుగొండ గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పిఎస్సిఎస్ చైర్పర్సన్ డాక్టర్ అంకయ్య మాట్లాడుతూ, సూళ్లూరుపేట నియోజకవర్గం శాసనసభ్యురాలు డాక్టర్ నెలవెల విజయశ్రీ ఇప్పటి వరకు 6 సార్లు కురుగొండ గ్రామానికి విచ్చేశారని, అలాగే గ్రామానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, ప్రస్తుతం సీసీ రోడ్ల నిర్మాణానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాడి వెంకట సుబ్బయ్య యాదవ్, మాజీ మండల అధ్యక్షులు గుజ్జలపూడి విజయ్ కుమార్ నాయుడు, యువ నాయకులు పార్థసారథి, ఉపాధ్యక్షులు దువ్వూరు శ్రీనివాసులు రెడ్డి, కంకణాల సత్యవర ప్రసాద్ నాయుడు, తిరుపతి పార్లమెంటు ముస్లిం మైనారిటీ ఉపాధ్యక్షులు షేక్ ఖలీల్ భాషా, పి అంకయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు బెల్లం ప్రభాకర్ నాయుడు, ఈశ్వర్ రాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అనేక అభివృద్ధి పనుల్లో కురుగొండ చుట్టుపక్కల గ్రామాలు కూడా వాళ్ళు నిజంగానే ఎంత అప్రిషియేట్ చేస్తున్నారంటే, ఎంత పొగుడుతున్నారంటే, అదంతా కూడా మన ఎమ్మెల్యే గారికి, మన అన్న ఇన్ఛార్జి సుబ్బణన్న గారికి మరి చెల్లుతుందనేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేది ఇంకా ఉన్నాయి. ఎంతోమంది మినిస్టర్లు వచ్చారు, ఎంతోమంది ఎంపీలు కూడా వచ్చారు. అయితే మన గ్రామాన్ని సందర్శించిన ఒక సంవత్సరం 6 నెలల్లో, అంటే 18 నెలలు ఈ రాష్ట్రంలో రైతు సంక్షేమాన్ని కానీ, లేదా బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ ఏ నాయకుడు ఆధ్వర్యంలో జరుగుతూ ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. ప్రతిపక్ష నాయకుడు ఈరోజు కూడా మార్పు లేదు ఆయనలో. మేము వస్తే మా మీద కేసు పెట్టించిన వాళ్ళందరి మీద రఫా ఆడిపిస్తాం. పోలీసు వాళ్ళు ఎక్కడ 6-7 సముద్రాల పై అవతలున్నా కానీ వాళ్ళని తీసుకొచ్చి శిక్షిస్తాం, అంతకంతకు తీర్చుకుంటామని చెప్పి నేను మాటలు అంటున్నాడే కానీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయడం లేదు, లేదు ఫలాని స్కీమ్ని ఆయన అమలుపరచడం లేదు, దాన్ని మేము వస్తే అమలుపరుస్తాం, పేదలకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తామనే మాట ఒక్కసారన్నా వింటామనుకుంటే ఈ 23 నెలల్లో ఒక్కరోజు కూడా ఆయన నోటు. అక్కడ హరిజన్ వాడలో ఇవాళ రోడ్లు ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ అంతకు ముందు పూర్తిగా రోడ్లు లేవని ఈ రోజు అక్కడ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేయడం చాలా సంతోషంగా అనిపించింది. మన కురుగొండ గ్రామానికి మాత్రం 81 లక్షలతో ఈ రోజు సీసీ రోడ్లు వేసుకున్నామంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా ఎంత అభివృద్ధి చేస్తున్నారు, ఎంత నిబద్ధతగా రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఒక్క సీసీ రోడ్లే కాకుండా జల్ జీవన్ మిషన్ ద్వారా కానీ, లేదా ఇరిగేషన్ కానీ, అలాగే మనకు వరదలు వచ్చినప్పుడు ఏవైతే మనకు చెరువులు పాడైపోయాయో లేదా మరమ్మతులు చేయాలో వాటన్నిటికీ కూడా RRR వర్క్స్ కానీ, లేదా తుఫాన్లో వచ్చిన వరదల వల్ల నష్టపోయినవన్నీ కూడా ఈరోజు మనం వర్కులుగా పెట్టుకున్నాం. అవన్నీ కూడా చేసుకుంటూ, అంటే అటు రోడ్లే కాకుండా మిగిలిన పనులు ఏవైతే మనకు పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుంటున్నాం. అలాగే మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ప్రచారం అప్పుడు చెప్పారు, పేదవాళ్ళకు అండగా నిలబడతాను, రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదరికం లేకుండా నేను కష్టపడతానని పదే పదే చెప్తూ ఉంటారు. అదే ప్రణాళికలు వేసుకొని ఆయన ముందుకెళ్తూ ఉంటారు. దాంట్లో భాగంగా మనకు సూపర్ 6 లో చెప్పినట్టు అన్ని అంశాలు కూడా మనకు పూర్తి చేయడం జరిగింది. దాంట్లో పెన్షన్లు కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, రైతన్నలకు ఇవ్వాల్సిన 20,000 కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి చేసి అవి ఒక్కటే కాకుండా ఆయన చెప్పనివి కూడా ఏవైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు. ఎవరైతే ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారో యువతకి ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తున్నారు. అన్ని రంగాల్లో రైతులు కావచ్చు, యువత కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు,
అలాగే పెద్దవాళ్ళు అవ్వతాతలు కావచ్చు, అందరికీ కూడా అనుగుణంగా ఈ రోజు స్కీమ్లన్నీ కూడా ఏవైతే పెట్టారో చెప్పినవి చెప్పనివి అన్నీ కూడా పూర్తి చేసి మనం ఒక రోజు గ్రీవెన్స్ ఏర్పాటు చేయమని మనకు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ దాని ప్రకారంగానే మనం వెళ్తున్నాం. ఇంకా కూడా ఈరోజు అంకయ్య గారు కొన్ని సాగర్మల్ రోడ్డు వెళ్తూ ఉంటే జనాలు ఇబ్బంది పడుతున్నారు, దానికి సర్వీస్ రోడ్ అడగడం జరిగింది. దాన్ని కూడా ఖచ్చితంగా దాన్ని ఫార్వర్డ్ చేసి తప్పకుండా దాని సంగతి చూస్తాను. అలాగే కొన్ని అభివృద్ధి సమస్యలు కూడా కురుగుండ గ్రామం గురించి చెప్పడం జరిగింది. అవన్నీ కూడా నేను టేకప్ చేసి సంబంధిత అధికారులకు కూడా ఇచ్చి మినిస్టర్లతో మాట్లాడి వీలైనంత తొందరగా అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. అలాగే విజయ్ నాయుడు గారు పదే పదే నేను ఎప్పుడు కనిపించినా కూడా మా ఓజిలి మండల ప్రజలకి తప్పకుండా పనిచేస్తున్నారు, ప్రజలకు కావాల్సిన సమస్యలు నా దగ్గరికి తీసుకొస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా దాన్ని గుర్తు పెట్టుకొని కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్ళాలి. అందరికి కూడా నైట్ అయిపోయింది, అందరికి భోజనం వేళ అయింది కాబట్టి